త్రిమూర్తి సాయి శ్రీపాద శ్రీవల్లభుల పుణ్యచరిత్రలో కురవపురం కృష్ణానది వేణీనదితో కలిసిన సంగమంలో ఉన్నది. అందుకే చాలా పవిత్రమైనది. అట్టి కురవపురం శ్రీపాద శ్రీవల్లభుల నివాసంతో మరింత మహిమాన్వితమైంది. శ్రీపాదుల పీఠం ఏర్పడటం చేత కురుగడ్డగా ప్రసిద్ధి చెందింది. శ్రీపాదులు అక్కడ నివసించి భక్తులకు సర్వవిధాల మేలు కూర్చారు. భగవంతుడు భక్తుల కష్టాలను చూస్తూ ఊరుకుండలేడు. ఎప్పుడు వెళ్ళి తన వాళ్లను ఆదుకోవాలా అని ఎదురు చూస్తుంటాడు. భక్తుల కర్మక్షయం కాగానే పరుగు పరుగున వెళ్ళి ఆదుకుంటాడు. వచ్చే జన్మలో నాలాంటి తనయుడు నీకు కలగాలని కోరుకున్నావు కనుక నేనే నీకు కుమారుడిగా జన్మిస్తాను, ఆనందంగా ఉండండి అంటూ పిల్లవాని శిరసుపై తమ వరదహస్తముంచారు. దానితో మందమతి అయిన పిల్లవాడు క్షణకాలములో సకల శాస్త్ర పారంగతుడైనాడు. కాలక్రమాన ధన సంపత్తులు కలిగి ఉత్తమ కన్యని వివాహమాడాడు. పిల్లా పాపలతో సుఖిస్తూ తల్లిని సేవలతో ఆనందింపచేస్తూ ఎల్లప్పుడూ శ్రీపాదవల్లభులను స్మరిస్తూ కాలం గడపసాగాడు.